ద్వేషించడం అంటే ఏంటి? ద్వేషించడం, వ్యతిరేక పదం ప్రేమించడం. అంటే మనం ఎప్పుడు ఒకళ్ళని ద్వేషిస్తాం? వారిని మనం ప్రేమించలేనప్పుడు వారిపైన మనకి ఏం కలుగుతుంది చెప్పండి? ద్వేషమే కలుగుతుంది. ఇప్పుడు ఎవడ్రా గుడ్డోడంటే తన సహోదరుడిని ప్రేమించలేని వాడు, చెప్పండి ఎవరంట? గుడ్డివాడే. ఇలా చెప్దామా? సహోదర ప్రేమ లేని వాడు, నేనేమంటానంటే దేవుని దృష్టిలో గుడ్డితనంలోనే బ్రతుకుతున్నాడు. వాళ్ళకి ప్రేమ ఉండదు, సహోదర ప్రేమ ఉండదు, ఎవరిని ప్రేమించే మనసు ఉండదు, ఎవరిని మనం మన హృదయంలోనికి తీసుకోలేం. అందరిలో ఎప్పుడు ఏదో ఒక తప్పు వెతకాలి, ఎవరిలో ఏ తప్పులు వెతుకుతాయో అది పైకెత్తి చూపించాలి, ఎవరిలో ఏది కనబడితే అది నలుగురికి చెప్పాలి. ఏంటిదంతా? ద్వేషం. మనలో ఎప్పుడైతే మన తోటి వారిని మనం ప్రేమించలేమో, మన తోటి వారి మీద మనకేం కలుగుతుంది అంటే ద్వేషం కలుగుతుంది. అందుకే బైబిల్లో ఈ మాట చాలా చక్కగా ఉంది. ఒక ఆయన యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అడిగాడు, ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అంటే నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. మనం అందరినీ ప్రేమించగలిగే మనస్సును మనం కలిగి ఉన్నామా? అందరినీ ప్రేమిస్తున్నామా? ఒకవేళ చర్చిలో మనం అందరినీ ప్రేమించినప్పటికీ బయట మనం ఎవరికైనా కీడు కోరుతూ, బయట వాళ్ళకి నష్టం జరగాలి, ఏమండి వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం డైరెక్ట్గా అనం కానీ కొన్ని అన్ని దేవుడి దగ్గర తేలుస్తాం కదా. కొంతమంది క్రైస్తవులు అండి డైరెక్ట్గా శాపాలు పెట్టరు, కానీ ప్రార్థనలో చేతబడి కంటే ఎక్కువ బలంగా ఉండేలా చేస్తారు. ఆ ప్రార్థనలో ఎంత ఘోరంగా ఉంటాయంటే, దేవా యుద్ధం నీది అన్నావు కదా నాయన, యుద్ధం యెహోవాది అన్నావు కదా నాయన, నేను కొడితే ఒక దెబ్బే తగులుతుంది నాయన, నువ్వు కొట్టావంటే భూమి మీదే లేకుండా వెళ్ళిపోతాడు నాయన, అండ్ నువ్వే ఏదోటి చేశాను ఆయన అండమే కాదు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, నా ముందు నేను చూస్తుండగానే ఆడు కాళ్ళు తీసే ప్రభా, ఎంత కఠినమైన ప్రార్థనలు చేస్తారంటే మళ్ళీ వాళ్ళతో ఏమంటారు తెలుసా? నేను నిన్ను క్షమించానులే, నేను నీ విషయంలో ఏం బాధ పెట్టుకోవట్లేదు, నువ్వు వెళ్ళిపో. అంత కఠినమైన ప్రార్థనలు చేయడం కంటే నువ్వు నేరుగా వెళ్ళి వాళ్ళని ద్వేషించడమే, తిట్టడమే మంచిదేమో. హల్లెలూయా.